ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చరణ్. ఇప్పుడే అరవింద్ గారు నీ గురించి అడిగారు. ఓ వీడేనా చరణం? ఎవరు సార్ ఇతను? మేనేజ్ లేకుండా మాట్లాడుతున్నాడు. విక్రమ్ అని వాడో టైప్ క్యాండిడేట్ అమ్మా. ఈ కాంపిటీషన్కి వాడు వచ్చాడు. వాడి సంగతి వదిలేయండి. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫైనల్స్కి నువ్వు సెలెక్ట్ అయితే మా కంపెనీ తరపున ఆల్బమ్ చేయాలి అని అగ్రిమెంట్. సైన్ చేయండి. ఇన్ కేస్ మీరు విన్ అవ్వకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. ఈసారి విన్ అవ్వలేదు అనే మాట లేదు సార్. నేనేంటో చూపిస్తాను. అయితే మంచి ట్యూన్స్ రెడీ చేసుకొని రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ మిమ్మల్ని రమ్మన్నారు. వస్తున్నాం. రా చరణ్, కూర్చో. చూడు చరణ్, లాస్ట్ టైం నువ్వు చేసిన ఆల్బమ్ని నేను కూడా విన్నాను. ఆ ట్యూన్స్ అన్నీ చాలా ఇన్నోటివ్గా కొత్తగా అనిపించాయి. అందుకే ఈ ఫైనల్స్లో నిన్ను పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకున్నాను. అలాగా నువ్వు ఫైనల్స్లో సెలెక్ట్ అయినట్టు కాదు. రేపు జరగబోయే ఫైనల్స్లో నువ్వు సెలెక్ట్ అవ్వాలి అంటే నువ్వు ఒక మంచి ట్యూన్ చేసుకొని తీసుకురావాలి. అది నీ ఎంట్రీని నిర్ణయిస్తుంది. తప్పకుండా సార్. మీ అందరికీ నచ్చేలా ఒక మంచి ట్యూన్ చేసి తీసుకొస్తాను. అయితే అగ్రిమెంట్ మీద సైన్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రేయ్ జరుగు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. ఆగండి ఒక్క నిమిషం. ఇలా రా చరణ్. చరణ్ ఏం చేస్తున్నావు? సార్ వాడు చూశాను. చెప్పాను కదా వాడొక వేస్ట్ ఫెలో అని. నీకు కావాల్సింది నువ్వు ఫైనల్స్లో సెలెక్ట్ అవ్వడం. నువ్వు విన్ అయితే నీకే కాదు, మన కంపెనీకి పేరు, నాకు పేరు. అరవింద్ గారు చెప్పారు కదా, ముందు ఆ ట్యూన్ గురించి ఆలోచించు. ఇవన్నీ సిల్లి విషయాలు, వదిలేసేయ్. ఓకే సార్. సరే, నేను బయలుదేరతాను.
వెళ్దాం పదండి. నువ్వేనా చరణ్ అంటే? ఎప్పుడో చిన్న ఆల్బమ్ చేసేవంటగా, విన్నా. నేనెవరో తెలుసా? నీ గురించి మేమెప్పుడూ వినలేదు. నేను నీకన్నా టాలెంటెడ్. ఇప్పటి వరకు ఎన్నో ఆల్బమ్స్ చేసిన వాడిని, ఎన్నో సక్సెస్లు ఇచ్చిన వాడిని. లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ లో ఘోరంగా ఓడిపోయావంట కదా. ఒక్కసారి ఓడిపోతే అయిపోతుందా? నువ్వు టాలెంట్ అయితే ఇంకెవరి దగ్గర టాలెంట్ ఉండదా? నువ్వు టాలెంటెడ్ అయి ఉండొచ్చు, కానీ నేను టాలెంట్ లేనివాడిని కాదు. అనవసరంగా బిల్డప్లు ఇచ్చి నాతో పెట్టుకోకు. చూడు, నీ దగ్గర టాలెంట్ ఉంటే ఉండొచ్చు, అది నా ముందు జూజీబీ. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని నడుచుకో. ఎక్కువ చేసావనుకో, ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? లేకపోతే నిన్ను రిక్వెస్ట్ చేయాలరా? హేయ్, ఇప్పటి వరకు నీ మాటలతో అందరినీ చాలా హర్ట్ చేశావు. సరే, నీ క్యారెక్టర్ చెప్పావు కదా అని వదిలేశాం. కానీ ఇప్పుడు మాటలు హద్దులు దాటి చేతులెత్తే వరకు వచ్చేసావు. మరి ఊరుకుంటానా? పెద్ద పోటుగాడ్లాగా డైలాగులు కొట్టావు. ఒక ఆడపిల్ల చేయి పట్టుకుంటే విడిపించుకోలేక కోడి పిల్ల కొట్టుకున్నట్టు గిలగిలా కొట్టేసుకుంటున్నా. వదలమంటావా? వదులు ప్లీజ్, ప్లీజ్ వదులు. చూడు, నీకు టాలెంట్ ఉంటే లోపల చెప్పినట్టుగా మంచి ట్యూన్ రెడీ చేసి గెలు. కాదలను.